జూబ్లీహిల్స్లోని క్వార్టర్స్లో దారుణం జరిగింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య సునందను పని మనిషి హత్య చేసింది. అనంతరం భారీగా బంగారం ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న సిపి సజ్జనర్ సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కూడా ఘటనా స్థలానికి వచ్చి హత్య గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, హైదరాబాద్ జూబ్లీస్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. అయితే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన వినయ్ రంజన్ సతీమణి సునందాని ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తి అతి కిరాతంగా అయితే హత్య చేసినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈరోజు అంటే నిన్న అర్ధరాత్రి 1:40 ఐపీఎస్ మాజీ అధికారి అయిన ఏదైతే వినయ్ రంజన్ భార్య సతీమణి అయిన ఏదైతే సునందాని ఆ ఇంట్లో పనిచేసే మనుషులు అతి కిరాతకంగా చంపారు. అయితే ముఖ్యంగా ఇది ఒక నేపాలీ గ్యాంగ్ పని అంటూ కూడా ప్రస్తుతం పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఇదే నివాసంలోని ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి 1:40 ఈ హత్య అయితే జరిగింది. అయితే ఈ ఇంట్లో పనిచేస్తున్న అంటే గత సంవత్సరం నుంచి కూడా ఒక మహిళ అయితే పనిచేస్తుంది. ఆ మహిళకు సంబంధించి కొంతమంది నేపాలీ గ్యాంగ్ ఆ మహిళతోని ఏదైతే పరిచయం ఏర్పడుకొని ఈ ఇంట్లో దొంగతనం చేసేందుకు కూడా పూర్తిగా రెక్కి నిర్వహించారు. అయితే నిన్న అర్ధరాత్రి 1:40 ప్రాంతంలోని ఈ పై ఫ్లోర్లో ఏదైతే రిటైర్డ్ ఐపీఎస్ అయిన వినయ్ రంజన్ భార్య సతీమణి అయిన ఏదైతే సునంద పై ఫ్లోర్లో అయితే నిద్రిస్తున్న సమయంలోనే ఆమె నోట్లో గుడ్డలు కుక్కి ఆ తర్వాత ఇంట్లో ఉన్న బంగారం అలాగే డబ్బు తీసుకొని పరారవడం జరిగింది. అయితే విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు అయితే చేరుకున్నారు. ఆ పోలీసులు చేరుకోగానే ఇటు క్లూస్ టీమ్స్ కూడా ఘటనా స్థలానికి చేరుకొని మొత్తం క్లూస్ అన్ని కూడా సేకరించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇంటి పక్కనే ఒక పార్క్ ఉంది. అయితే ఇంటి లోపల నుంచి ఏదైతే ఈ హత్య చేసిన తదనంతరం అక్కడ ఉన్న బంగారం డబ్బు తీసుకొని పక్కన ఉన్న పార్క్ నుంచి వాళ్ళైతే తప్పించుకొని పారిపోయారు. అయితే ఈరోజు ఉదయం విషయం బయటికి రాగానే పోలీసులు అయితే ఘటనా స్థలంకి అయితే చేరుకున్నారు. అయితే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఈ హత్యకు సంబంధించి పూర్తి ఆరాలు అయితే తీయడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ కమిషనర్ అయిన ఈసీ సజ్జనార్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ముఖ్యంగా ఇటు నేపాల్కి సంబంధించి గతంలో కూడా 2-3 ఇన్సిడెంట్స్ ఇదే ప్రాంతంలో జరిగినాయి. అయితే నేపాలీ వ్యక్తులు నమ్మకంగా ఇంట్లో పనికి చేరి ఆ తర్వాత ఏదైతే ఆ ఇంట్లో దొంగతనానికి రెక్కి నిర్వహించి ఆ ఇంట్లో ఉన్న మనుషులను చంపేసి ఆ బంగారంతో పరారవుతున్నారు. అదే తరహాలోనే ఈరోజు ఈ రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ ఇంట్లో కూడా ఇదే తరహాలో ఏదైతే హత్య జరిగినట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ప్రస్తుతం నేపాలీ గ్యాంగ్ను పట్టుకునేందుకు కూడా పోలీసులు కొన్ని ప్రత్యేక బృందాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ప్రత్యేక బృందాల ద్వారా ఏదైతే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ను మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ను మొత్తం పరిశీలించి ఆ తర్వాత ఎవరైతే అంటే ఈ దొంగలు అసలు ఎలా దీంట్లో రెక్కి నిర్వహించారు అలాగే ఎలా ప్లాన్ చేశారు, అయితే ఇంట్లో పనిచేసే పని మనిషిని ఏ విధంగా వాళ్ళు ఉపయోగించుకున్నారన్న దానిపై ప్రస్తుతం ఇంకా ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ గ్యాంగ్లో సుమారు 4 నుంచి 5 ఉండే అవకాశం అయితే ఉందంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం సివి ఆనంద్ కూడా ఘటనా స్థలానికి చేరుకుని పూర్తిగా మొత్తం ఆరా తీయడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనర్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే ఈ ఇంట్లో పనిచేసిన నేపాలీ గ్యాంగ్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడున్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. అయితే ముఖ్యంగా గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా ఇటు ప్రజలకి కొన్ని సూచనలు అయితే పోలీసులు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు నేపాలీ గ్యాంగ్ని ఎవరైనా పెట్టుకోవాలనుకుంటూ ముందుగా వాళ్ళపై ఎంక్వైరీ చేసుకుని ఏదైతే వాళ్ళ ఇంట్లో పనులు పెట్టుకోవాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ప్రస్తుతం ఏదైతే రిటైర్డ్ ఐపీఎస్ అధికారైన ఏదైతే వినయ్ రంజన్ భార్య ముఖ్యంగా సునంద ఈరోజు ఉదయం హత్య చేపట్టారు కాబట్టి ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి ఇటు పోలీసులు కూడా పూర్తిగా ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. అయితే ముఖ్యంగా నిందితులను పట్టుకునేందుకు కూడా ప్రత్యేక బృందాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది.